కొంతమంది వైసీపీ నాయకులు మరి సినిమా చూసి రివ్యూ ఇస్తున్నారో సినిమా చూడకుండా రివ్యూలు ఇస్తున్నారు, కానీ అందులో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగాలేదు, సినిమాలో స్టోరీయే లేదు, సినిమా బాగాలేదు అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారం. ఎలా చూస్తారంటే వాళ్ళు నిజంగా సినిమాకి వెళ్ళారా వెళ్ళలేదా? అంటే వాళ్ళు ఓడిపోయారు, 11 సీట్లే వచ్చినాయి కాబట్టి ఇక రాబోయే తరానికి అసలు ఇక నేను జీరో అయిపోతానని చెప్పనే భయం పుట్టి వాళ్ళు వైసీపీ వాళ్ళు అసలు చూసిందే వాళ్ళు బాగుంది సినిమా, కానీ వాళ్ళ మనసులో మరి బయట పెట్టుకుంటే జగన్ గారు ఊరుకోరు కదా. అసలు చూసేదే వాళ్ళండి. నాయకులు వీళ్ళందరూ కాకుల్లాగా 5 ఏళ్ల నుంచి కూయటం అలవాటయ్యి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే కోతని వేరే రకంగా సినిమా మీద మాట్లాడుతున్నారు. అలాంటిది వాళ్ళకి ఏం చేయాలో తిక్కపుట్టి ఇప్పుడు ఆయన ఏ అడుగేసినా ప్రజల కోసం ఏ మంచి అడుగేసినా దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి చెడు ఏదో కల్పించాలని చెప్పి ఏదో హైప్ అవ్వాలని చెప్పి చూస్తున్న నాయకులు ఉన్నారు అంటే వైసీపీ నాయకులు. గడిచిన 5 సంవత్సరాలు మన జగన్ బాబు గారు ఔరంగజేబు అవతారం ఎత్తి ఎలా అయితే వాళ్ళ బాబాయిని కానీ ఎన్ని స్కాములు చూస్తున్నాం, బయటపడుతున్నాయి. మేడం, ఏదైతే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిందో మరి కొంతమంది నాయకులు దాన్ని చూసారా చూడలేదా కూడా తెలియకుండానే సినిమా బాగోలేదు, సినిమాలో అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి సినిమా పైన నెగిటివిటీని రిలీజ్ కాకముందు నుంచి కూడా నెగిటివిటీని మొదలుపెట్టారు. ఏంటి అసలు ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పాలి అంటే వైసీపీ నాయకులకి పూర్తిగా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి అనమాట ఇప్పుడు మన జనసేన పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది వాళ్ళకి ఏం చేయాలో తిక్కపుట్టి ఇప్పుడు ఆయన ఏ అడుగేసినా ప్రజల కోసం ఏ మంచి అడుగేసినా దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి చెడు ఏదో కల్పించాలని చెప్పి ఏదో హైప్ అవ్వాలని చెప్పి చూస్తున్న నాయకులు ఉన్నారు అంటే వైసీపీ నాయకులు. ఇప్పుడు సినిమా చూడలేదు, సినిమా చూస్తేనే కదా దాంట్లో మంచిది చెడేది అని అర్థమవుతుంది. సినిమా చూడకుండా ట్రోలింగ్ ఏం చేస్తారు? అదంతా వాళ్ళు ఎంత చేసినా ఇది ప్రజలందరికీ నచ్చిన సినిమా. ఇది ఎట్లా చూడాలంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక ఫ్యామిలీగా పిల్లలు కూడా గతంలో ఏం జరిగింది, పూర్వకాలంలో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి, నీతి నిజాయితీల గురించి ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు అర్థమయ్యే స్థితిలో కూడా ఉంది. ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. వాళ్ళు ఎంత ట్రోలింగ్ చేసినా ఆ సినిమా అనేది ఎక్కడ ఆగని పరిస్థితి. ఎవరెంత ఏడ్చినా వాళ్ళ ఏడుపుకి అట్లానే ఉంటాయి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. హరిహర వీరమల్లు అనగానే దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి లేదంటే ప్రవాసాంధ్రుల్లో ఉన్నటువంటి అందరూ కూడా హిందువులు ఎవరైతే ఉంటారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చూడదగ్గటువంటి సినిమాని, అలాంటి సినిమాని ఇంకా ప్రమోట్ చేయకపోగా, సనాతన ధర్మం పైన జరిగినటువంటి దాడిని ఆపకపోగా ఇంకా ఆ సినిమాని చూడొద్దు, సినిమాని నెగిటివ్గా ట్రోల్ చేద్దాం, సినిమాలో ఈ సీన్స్ బాగాలేవు, పవన్ కళ్యాణ్ సరిగ్గా నటించలేదు అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ని అవమానిస్తున్నారా లేదంటే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు? వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ఒక సనాతన ధర్మం గురించి అనే దాని గురించి వివరంగా తెలియదని నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇప్పుడు ఆ సినిమా చూస్తే ధర్మం అనేది ఎట్లా ఉంది, అసలు మనం చేయాల్సిన ఏంటి అనేది చాలా క్లియర్ గా ఉంది. అది కూడా తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేయాలని చెప్పి నా అభిప్రాయం. చూడాలి. ఇప్పుడు ఎక్కడో ఎందుకు విజయమ్మ గారు కూడా చూశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నచ్చింది ఏంటి, వీళ్ళు చూసి నచ్చలేదు అంటే ఒక ఇది అనేది ఉంటుంది. వాళ్ళు చూడకుండా రావటంతోనే పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయలేదు అంటే అది ఎంత బట్టి కరెక్ట్ అనేది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అదైతే వాళ్ళ ట్రోలింగ్ అదంతా వాళ్ళు అట్లా చేయటమే, కానీ సినిమా అయితే 100% సూపర్, చాలా చక్కగా చూడదగ్గ సినిమా. దాంట్లో ఎట్లాంటి ఇది కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వైసీపీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి మరి ఆయన సినిమా చూశాడో చూడలేదో తెలియదు, కానీ సినిమాకి ముందేమో ఒక ట్వీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వాలి, కాసుల వర్షం కురిపించాలి, మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా పెట్టినటువంటి వ్యక్తి మరి కొద్ది క్షణాల్లోనే సినిమా బాగోలేదు, అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు, అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు అని చెప్తా ఉన్నాను. నిజంగా ఆయన చూసి పెట్టాడా చూడకుండా పెట్టాడా? చెప్తున్నాం కదండి, వాళ్ళు చూడకుండా ఏదో ఒకటి ట్రోలింగ్ చేయాలి. ఎక్కడ దొరుకుతారు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించినా సరే అది ఆయనకి ప్లస్ అవుతుంది. ఈ ఎర్రమొహాలకు అనేది తెలియదనే నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎంత విమర్శించినా, ఇప్పుడు అంబటి రాంబాబు ఫస్ట్ పెట్టారు సినిమా అవ్వాలి అని చెప్పి, తర్వాత విత్ ఇన్ మినిట్స్ లో మళ్ళీ సినిమా అంత బాగాలేదు అనే దానికి వాళ్ళు చూసి ఏమైనా మాట్లాడారా? వాళ్ళ మాటల్ని, వాళ్ళ సంస్కారాన్ని ప్రజలు అందరైతే పట్టించుకునే స్థితి అయితే ఎవరికి లేదు. వాళ్ళు ఎంత చేసుకున్నా సరే ఎవరైతే పట్టించుకునే స్థితిలో అయితే లేరు. ఈ సినిమా అయితే మంచిగా చూడదగ్గ సినిమా. మళ్ళీ మేమందరం కూడా వీర మహిళలందరం కూడా ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం కూడా చూడటానికి అని చెప్పి మేమందరం కూడా చూస్తాను రెడీగా ఉన్నాము. మొన్న రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఉందో, సినిమాని ఎవరో చూడొద్దు, మేము చూడం, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. మరి వైసీపీ వాళ్ళు చూడనంత మాత్రాన సినిమా ఈ రోజు ఆగిపోయిందా? ఎలా ఆగిద్దండి? వైసీపీ వాళ్ళు చెప్పినంత మాత్రం ఆగుద్దండి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చాలా బాగుంది. అందులో చిన్న పాపతో
వేదం చెప్పించినది మాత్రం చాలా బాగుంది. ప్రజలందరూ స్పందించారు, తిరగబడ్డారు అందరూ, అలాగే తిరగబడతారు. వైసీపీ వాళ్ళ మీద కూడా అలాగే జన సైనికులు గాని, వీర మహిళలు గాని, సనాతన ధర్మస్తులు గాని అందరూ తిరగబడతారు. గతంలో ఏదైతే ఇతర మతస్థుల వల్ల సనాతన ధర్మం పైన జరిగినటువంటి దాడిని చూపించే సినిమాని కూడా ఎవరో చూడొద్దు, ఇందులో అది బాలేదు ఇది బాలేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఎలా చెప్తావు నువ్వు? సనాతన ధర్మం అంటే ఆయన చేసింది చెప్పాడు కానీ గతంలో జరిగినవన్నీ చూపించాడు. తరతరాల భావితరాల భవిష్యత్తుకి అది ఇంపార్టెంట్ కావాల్సింది. ఫ్యామిలీ పరంగా చిన్న పిల్లలకి రాబోయే కాలానికి బాగా తెలియాల్సిన విషయం అది. హరిహర వీరమల్లు సినిమా చూడదగ్గ సినిమా అది. మన రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అసలు సినిమా ఏ మాత్రం బాగాలేదు, వైసీపీ వాళ్ళు ఎవరో చూడొద్దు, అసలు ఎవరో చూడొద్దు అని చెప్పి ప్రచారం ఏంటి, ఎలా ఉంది, ఏం చెప్తారు దాని మీద? హరిహర వీరమల్లు సూపర్ హిట్ అండి. ఈ ఎప్పుడైతే ఈ జనం చూస్తారో అని చెప్పని వాళ్ళ భయం గుండెల్లో దడపడుతుంది. అందరూ చూశారు, వైసీపీ వాళ్ళు కాదు, అసలు ప్రతి పార్టీ చిన్నపిల్లల కానించి కుటుంబ సమేతంగా అందరూ చూడని వాళ్ళు అంటూ ఎవరు లేరు. అసలు ఫస్ట్ షోనే మేము చూసాము. చూసినప్పుడు అసలు ఎంత బాగుందో. ఇప్పుడు అసలు వాళ్ళు చూడలేదు, చూడొద్దు అని చెప్పంటున్నారు. వాళ్ళే ఫస్ట్ చూశారు. అసలు టికెట్స్ కూడా అందకోకుండా మరీ క్రేజ్గా ఉందండి అసలు సినిమా. ఈ జనసేన పరిపాలన వచ్చిన కాడి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అసలు అందరూ ధైర్యంగా బయటకు వెళ్తున్నారు. ఎక్కడ ఏది జరిగినాడో ఎమ్మటే స్పందిస్తున్నారు. అసలు అడవిలో రోడ్లు వేసారంటే అసలు అంతకన్నా అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన కష్టపడిన సొమ్ముతో జనానికి పంచి పెడతా, ఇంకా సినిమాలు తీసి నేను జనానికే పంచి పెట్టాలి, ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా అనే దీనిలో ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారి సినిమా. వీరమల్లు హరిహర వీరమల్లు బ్రహ్మాండంగా ఉందండి, సూపర్ హిట్. అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపాలని చూశాడు, రిలీజ్ కాకుండా చూశాడు, ప్రీమియర్ షోలు ఆపేశాడు, టికెట్లు రేట్లు తగ్గించాడు. అంత చేసినా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని హిట్ చేశారు. మరి ఈరోజు అధికారం లేకపోయినా, వాళ్ళకి ఆ పవర్ లేకపోయినా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపాలని చూస్తే ఏమనుకోవచ్చు వీళ్ళని? వాళ్ళు ఆపాలని చూసినా ఆగమండి. వాళ్ళు అంటే వాళ్ళు ఓడిపోయారు, 11 సీట్లే వచ్చినాయి కాబట్టి ఇక రాబోయే తరానికి అసలు ఇక నేను జీరో అయిపోతానని చెప్పనే భయం పుట్టి ఇక అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళు అసలు చూసిందే వాళ్ళు బాగుంది సినిమా, కానీ వాళ్ళ మనసులో మాట బయట పెట్టుకుంటే జగన్ గారు ఊరుకోరు కదా. అందుకని చెప్పానని పవన్ కళ్యాణ్ సినిమా బాగా క్రేజ్గా ఉంది. హరిహర వీరమల్లు మళ్ళీ చూడాలనుకున్నాం. ఫస్ట్ షో చూసాము, మళ్ళీ రెండోసారి కూడా చూడాలనుకుంటున్నాము. మేము వీర మహిళలు మొత్తం కూడా మళ్ళీ వెళ్దాము, బాగుంది సినిమా అంటున్నారు. కుటుంబం మొత్తం కూడా చూడాల్సిన సినిమా. ఓకే మేడం, మనం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది కదా, కొంతమంది వైసీపీ నాయకులు మరి సినిమా చూసి రివ్యూ ఇస్తున్నారు, సినిమా చూడకుండా రివ్యూలు ఇస్తున్నారు. కానీ అందులో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగాలేదు, వైసీపీ వాళ్ళు ఎవరు కూడా సినిమా చూడొద్దు, సినిమాలో స్టోరీయే లేదు, సినిమా బాగాలేదు అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారం. ఎలా చూస్తారంటే వాళ్ళు నిజంగా సినిమాకి వెళ్ళారా వెళ్ళలేదా? అసలు చూసేదే వాళ్ళండి. నాయకులు వీళ్ళందరూ కాకుల్లాగా 5 ఏళ్ల నుంచి కూయటం అలవాటయ్యి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే కోతని వేరే రకంగా సినిమా మీద మాట్లాడుతున్నారు. ఈ మంత్రులందరూ చేసిన పనులేంటి? 5 సంవత్సరాలు ఓన్లీ పవన్ కళ్యాణ్ నిద్రలేసాడా, కూర్చున్నాడా, పడుకున్నాడా, నిద్రపోయాడా, ఎవరితో మాట్లాడుతున్నాడా, ఎవరితో నవ్వాడా? అసలు నవ్వు అనేది చూడకూడదు అనుకున్న వ్యక్తులు ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు. ఆ వ్యక్తుల గురించి మేము వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళందరూ తెలుసు వాళ్ళు ఏ విధంగా మదన పడుతున్నారు. వాళ్ళందరూ చూశారు, వాళ్ళ అమ్మలు కూడా చూసి వచ్చారు సినిమాలో తప్పు లేదండి. సినిమా చాలా మంచి చరిత్ర కలిగిన సినిమా. పవన్ కళ్యాణ్ గారు నటించారు అంటే ఒక సామాజిక స్పృహతో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ సినిమా అనే ఉద్దేశంతో ఆయన తీశారు. ఆయన తీసిన దాన్ని జనమందరూ కూడా ఆమోదించారు. ఎవ్వరు కూడా నెగిటివ్ టాక్ అనేది లేదు. ఓన్లీ వైసీపీ మంత్రులు అన్నారు మీరు, మంత్రులు ఎమ్మెల్యేలు తప్పితే మిగతా ఎక్కడా నెగిటివ్ లేదండి, అంతా పాజిటివ్ ఉంది. కుటుంబ పరంగా ఈ రోజున ఎవరైనా సరే చూసి అందరూ పిల్లలతో సహా చర్చించుకోదగిన సినిమా ఏదంటే వీరమల్లు. ప్రతి వాళ్ళు కూడా వీరమల్లులాగా అందరూ కూడా ఎక్కడ అన్యాయాన్ని ఉంటే ప్రతిఘటించాలి. అది ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు ముందే చూపించారు. వీళ్ళకి చూపించిన చర్య ఈ రోజు సినిమాలో కనపడింది. అది సినిమా రాకముందే వాళ్ళు నెగిటివ్ తెచ్చుకున్నారు. ఫస్ట్ ముందు ఎప్పుడు వస్తుందా, మనం ఏ విధంగా కోతలు కుయ్యాలా, ఏ విధంగా మాట్లాడాలా అన్న టాకే తప్పితే సినిమా చూసి కాదు. అది సినిమా చూసినా చూడపోయినా అంతరంగంగా ఏ విధంగా మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఒక్కటే, సినిమా బాలా. ఫస్ట్ అరగంటలో ఎవడండి సినిమా గురించి రివ్యూ ఇవ్వగలిగేది? సినిమా చూస్తేనే కదా రివ్యూ ఇవ్వగలిగేది. ఫస్ట్ అరగంటలో బయటకు వచ్చి ముందు వాళ్ళు వెళ్ళేదే సినిమాకి నెగిటివ్ ఏ విధంగా చెప్పాలి, అంతే తప్పితే అందులో ఉన్న పాజిటివిటీ బయటికి తెద్దామన్న ఉద్దేశం కాదు. ఇప్పుడు మేము 10 మంది మహిళలు ఎక్కడున్నాం, అందులో ఎక్కడన్నా నెగిటివ్ ఉందా అని మేము కూడా చర్చించుకుంటున్నాం. మాకు కూడా కావాలా, ఇది ఒక
అనుగుణంగా ప్రజలకి ఏ విధంగా ఇంతకుముందు మనం ఏ విధంగా అనుభవించాము అది 5 ఏళ్ళు చూశారు పాపం ఇక్కడ జనం. ఈ 5 ఏళ్ళకి ఔరంగజేబు పాలన ఎలా ఉంటుంది అనేది ప్రతిపక్షంగా మాలాంటి వాళ్ళని చూసామండి. నోటితో మాట్లాడుకోవడానికి లేకుండా భయంతో రిజల్ట్స్ వచ్చిన రోజు మేమందరం ఎలా భయంగా బయటకు వచ్చామో సినిమాలో కూడా అదే ఆ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అంటే ఆ విధంగా ఆ రోజుల్లో అంత భయంకరంగా పరిపాలించాడు ఔరంగజేబు. మళ్ళీ ఒక ఔరంగజేబును మనం 5 ఏళ్ల క్రితం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు అనేది ఈ రోజున ఏ విధంగా అయితే విప్లవాత్మకంగా అది ఒక చరిత్ర సృష్టించిందో ఈ విధంగా పాలన కూడా అంతా బాగుంటుంది. కూటమి పాలన, రోడ్లు కనపడుతున్నాయి, ప్రతి దానిలో ఎక్కడ నీతి నిజాయితీతో అందరూ మెలగాలి అనే ఉద్దేశంతో తీశారు ఈ సినిమా కూడా. ధర్మం పైన జరిగినటువంటి దాడిని, ఒక ధర్మాన్ని కాపాడేటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని సినిమాగా తీసుకొస్తా ఉంటే వీలైతే దాన్ని ఇంకా ప్రమోట్ చేసి చూడండి, లేదంటే మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఈ విధంగా అయితే కాపాడుకోగలం అని చెప్పాల్సింది పోయి అసలు సినిమానే చూడొద్దు, మేము ఎవరో చూడమని చెప్పి మాట్లాడటాన్ని ఎలా చూడతాం? అదేనండి, ధర్మం గురించి తెలీదు, న్యాయం గురించి తెలియదు. అసలు ధర్మం అంటే ప్రకృతి ఏ విధంగా పరవశించి వాళ్ళకి సహాయం చేసింది ఆ సినిమాలో చూడమనండి. అది ధర్మం. ధర్మం ఏంటి? పక్కన వాళ్ళని చెడగొట్టకుండా ఉండేదే ధర్మం. నువ్వు బాగుపడటం కాదు, నీ పక్కన వాళ్ళని కూడా బాగు చేయటం కావాలి. అది ధర్మం అంటే. ధర్మం తెలియని వాళ్ళకి ఏం ధర్మం చెప్తామండి? 5 సంవత్సరాల నుంచి అంత అధర్మంగా పరిపాలించిన పాలన ఎక్కడ జరిగింది ఆంధ్రాలో? ఇంతవరకు 70 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు రాసుకోవచ్చు. అందరూ అంటారు సువర్ణాధ్యాయాలతో కాదండి. ఇది ఏ విధంగా మేము ఎంత దుర్భిక్షం పడ్డామో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మొన్నటి పవన్ కళ్యాణ్ని రాజకీయంగా విమర్శించినటువంటి వీళ్ళు ఈరోజు రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఏ కోణంలోనూ దొరక్క ఈరోజు సినిమాలని అంటే రాజకీయ నాయకులే సినిమా రివ్యూలు చెప్పేవాళ్ళగా మారిపోయారు. ఏంటి ఈ మార్పు? అంటే 11 సీట్లు ఇచ్చారు కదా పాపం. ఆ 11ని ఎలా సున్నా చేసుకోవాలో వాళ్ళకి అర్థమవుతుందండి. ఈ సినిమా చూసి మనకి ఈ 11 కూడా రావు అనేది వాళ్ళకి అర్థమైంది. ధర్మం తెలియని ఒక నాయకుడు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక్కడ పక్కన ఉన్న ఇదే ఊళ్ళో ఉన్న నాయకులు, మంత్రులు ఉన్నారు. వాళ్ళు పనిగట్టు కూర్చుని మాట్లాడితే మా సినిమాకి ప్రమోషన్ అది అది తగ్గిపోతుంది కాదు, అది ప్రమోషన్. సినిమాకి ప్రమోషన్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా మా సినిమా సూపర్ హిట్. మహిళలంగా మేమందరం కూడా చెప్తున్నాం కదండి, ఇది ఒక కుటుంబ పరంగా, ఒక సామాజికంగా చాలా బాగుంది సినిమా అండి. జగన్ అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపాలని చూసినా కానీ ఆయన వల్ల కాని పరిస్థితి. 10 రూపాయలు 15 రూపాయలు టికెట్లు వేసినా కానీ పవన్ కళ్యాణ్ అప్పుడున్నటువంటి ఆ వేవ్ లో కూడా రికార్డులు సృష్టించాడు. ఈరోజు అధికారంలో లేకపోయినా, అధికారానికి చాలా దూరంగా ఉన్నా ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపాలి అనుకుంటే వీళ్ళ పని. అంటే రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది ఔరంగజేబులకు అర్థమైపోయిందండి. అందువల్ల ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఆయన ఎంత ఎదిగాడో చూసుకోండి. ఎదగనంత ఎత్తుగా ఎదిగారు పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎదుగుతారు. ఇంకా వీళ్ళు ఎంత ఏడిస్తే ఆయన అంత ఎదుగుతాడండి. అది మాత్రం చాలా ష్యూర్. మేడం, మొన్నటి వరకు ఏదైతే మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ నటన బాగాలేదు, పవన్ కళ్యాణ్ స్టోరీ బాగాలేదు, పవన్ కళ్యాణ్ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదని చెప్పి ఏదైతే గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజకీయాలు వదిలేసి సినిమా రివ్యూల మీద పడినటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? సినిమాని సినిమాలాగా చూడండి అని కళ్యాణ్ గారే చెప్పారు. నటనకి రాజకీయానికి అంటి పెట్టవద్దు, ఆయన నన్ను ఒక హీరో లాగా చూడండి, సినిమా పరంగా చూడండి అన్నాడు. హరిహర వీరమల్లు అంటే ఆ పాత్రకు న్యాయం చేశాడంటే అది కళ్యాణ్ గారే చేయాలి. కళ్యాణ్ గారు అది కోకిలూరు ఉద్యమం మంది, ఇక్కడ కొల్లూరు దగ్గర నుంచి ఔరంగాబాద్ ఎలా చేరింది, దాన్ని ఎలా తీసుకురావాలి, పేద పిల్లలకి ఎలా పంచిపెట్టాలి అనే కార్యక్రమం తీసుకొని చేశాడు. నటన గురించి ఆయన కొంకబెట్టే పని లేదు. నటించే విషయంలో పవన్ కళ్యాణ్ గారికి చెప్పేవాళ్ళే లేరు. ఆయనే చెప్పాడు నన్ను ఒక హీరో లాగా చూడండి అని. అందుకే రాజకీయ పార్టీలు కళ్యాణ్ గారి సినిమాకి ఆపాదించొద్దు. సినిమా చాలా బాగుంది, కుటుంబ సమేతంగా చూడవచ్చు. మేము ఒకసారి చూసాము, మళ్ళీ వెళ్తాము. మేము ఆడవాళ్ళం అందరూ లేడీస్. సినిమా అంటే మాకు చాలా ఇష్టం. ఆయన ఇది తీశాడు చూడండి, వకీల్ సాబ్ తీశాడు. ఆ సినిమాను చూసి చాలామంది నేర్చుకోవాలి. లేడీస్ అంటే ఆయనకి అంతలా ఇది. లేడీస్ ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నా కళ్యాణ్ గారు ముందు నిలుస్తారు. పార్టీలోనే అలానే ఉంటారు. ఆయన సిద్ధాంతాలన్నీ మేము పాటిస్తాము. కళ్యాణ్ గారికి వంకలు పెడితే మట్టికి మేము మామూలుగా ఊరుకోము. సినిమా పరంగా చూడండి, దానికి రాజకీయాలు ఆపాదించకండి. సినిమా చాలా బాగుంది, కుటుంబ సమేతంగా చూడగద్ద సినిమా. మేడం, మొన్న రిలీజ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పైన కొంతమంది ఇతర పార్టీ నాయకులు సినిమా చూసి రివ్యూలు ఇస్తున్నారు, సినిమా చూడకుండా రివ్యూలు ఇస్తున్నారో తెలియదు. కానీ సినిమాలో ఏమీ లేదు, సినిమాలో పవన్ కళ్యాణ్ నటన బాగాలేదు, సినిమా స్టోరీ బాగాలేదు, స్టోరీ లైన్ బాగోలేదు అని చెప్పి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు సినిమా రివ్యూలు చేసుకుంటున్నా ఉన్నట్టు పరిస్థితి ఏంటి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమల్లు సినిమా చాలా 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 బాగుందండి. మేమంతా ఫస్ట్ డేనే చూసాము. చాలా మంది మా జన సైనికులు ప్రజలు అందరూ ఆయన అభిమానులు అందరూ కూడా ప్రీమియర్ షోలకి ఎగబడి టికెట్ల కోసం ఎంత తన్నుకులాడామో నాకైతే దొరకలేదు ప్రీమియర్ షోకి. నేను నెక్స్ట్ డే వెళ్ళాను, స్టార్టింగ్ డే ఆ రోజు వెళ్ళాము. చాలా బాగుంది. బాగాలేదన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఇప్పుడే కాదు, నెక్స్ట్ మూవీకి కూడా అదే రివ్యూ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుందంటే రేట్లు తగ్గించేశారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడమ్మా సినిమా బాగాలేదని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగాను సినిమా పరంగాను రెండు విధాలా కూడా నెగిటివ్ ప్రచారం చేయడానికే వాళ్ళు సంసిద్ధం అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎదిగిపోతుంటాడో, ఎక్కడ డబ్బులు వస్తే ఆర్థికంగా బలపడతాడో అని చెప్పేసి ఆయన్ని ఎప్పుడు అణగదొక్కటానికి చూస్తుంటారు. వాళ్ళు తొక్కే కొద్దీ పవన్ కళ్యాణ్ గారు ఎగిసిపడుతూనే ఉంటారు, ఉవ్వెత్తున కెరటం లాగా. సినిమాలో కొన్ని అద్భుతమైన సీన్లు ఉన్నాయండి. అవి మేము అసలు చెప్పాలన్నా కూడా మాకు మాటలు ఆ వర్డింగ్ అనేది మాకు అందట్లేదు. ఎందుకంటే కానీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు చెప్పాలంటే. ఒక సీన్ ఉంటుందండి, కరువుతోని ప్రజలు అల్లల్లాడుతుంటే ఒక గ్రామంలోని ఆయన ప్రయాణంలోని వీరమల్లు ప్రయాణిస్తున్నప్పుడు ఒక గ్రామంలో కరువుతో అల్లల్లాడిపోతుంటారు. పసిపిల్లలు మంచినీళ్ళు తాగటానికి కూడా లేకుండా ఉంటే చాలా బాధపడతా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి చోట ఋషులు ఎవరైతే వేదం తెలిసినటువంటి వాళ్ళు యజ్ఞం నిర్వహిస్తుంటే మంత్రోచ్చారణతో అది జరగనీయకోకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నట్టుగా వచ్చి అప్పుడున్నటువంటి ఔరంగజేబు ప్రభుత్వం ఎలా అయితే వాళ్ళని అడ్డగిస్తుందో అవన్నీ సీన్ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. మరి దాన్ని వీరమల్లు అనే ఒక మానవ శక్తిలాగా ఆయన వచ్చి అడ్డుకున్నాడు. అలా అడ్డుకోవటానికి ఆ ప్రభుత్వాన్నే ఎదిరించడానికి ఎంతో గట్స్ కావాలి. అటువంటి ఒక కథని ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి కాదు శక్తి అన్నట్టు నిరూపించినటువంటి క్యారెక్టర్ హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్. ఆయన మాటలు ఆయన ధైర్య సాహసాలతో అది అడ్డుకోవటం వల్ల ఆ ఋషులు అనే వాళ్ళు వేదం చదవగలిగారు, మంత్రోచ్చారణతోని వర్షం కురిపించగలిగారు. ఆ వర్షం రావటం వల్ల ప్రజల దాహార్తిని తీర్చారు. అదొక మంచి సీన్ అండి. అలాగే ఈ శిస్తు కడుతూ మరి ప్రజలందరూ మా ప్రభుత్వంలోకి రావాలంటే మీరు మా మతం తీసుకోవాలని చెప్పి ఔరంగజేబు వాళ్ళ సైనికులు అంతా కండిషన్లు పడుతూ ఉంటారు. ఆ బోర్డర్ లైన్ దాటి వెళ్తున్నప్పుడు ఒక హిందూ సాంప్రదాయం అనేటువంటి కుటుంబం వెళ్తుంది, పిల్లలతోనే భార్య భర్తలతో వెళ్తుంటే వాళ్ళు విగ్రహాలు పట్టుకుంటారు. ఆ విగ్రహాలన్నీ లాగేసుకొని అగ్నిగుండంలో వేసేస్తూ ఉంటారు, అంటే కరిగిచ్చేస్తుంటారు. విగ్రహాలు అనేది ఆ ప్రభుత్వంలో ఉండకూడదు అనమాట, విగ్రహారాధన నిషేధం. అది సినిమాలో అప్పుడు చూసాము, కానీ చరిత్ర ఎక్కడా మారలేదు. 70 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. కానీ మన ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం వరకు కూడా ఎన్ని విగ్రహాలు కూలదోశారు, ఎన్ని విగ్రహాలని తలలు నరికారు, రాముల వారికి చేతులు నరికారు, మెడ నరికేశారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అలనాటి నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్ర ఏమాత్రం ఏం మారలేదు. అటువంటి వాటిని చూసి సహిస్తూ భరిస్తూ హరిహర వీరమల్లు అలా చూస్తూ ఉంటాడు. చాలా ఓపికతో చాలా పేషెన్స్తో అలా చూస్తూ బిగబెట్టుకొని చేతులు ఇలా బిగించుకొని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు తనకు తాను. అయినా కూడా వాళ్ళ చర్యలు ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదనమాట. అలాంటి పరిస్థితిలోని ఆ మనుషుల్ని కొట్టి అన్ని నానా హింస పెట్టి ఆ విగ్రహాలన్నీ ఇసిరేస్తూ నానా బీభత్సం చేస్తుంటారు. అవి చూసి ఇంకా తట్టుకోలేక ఒక పాప, చిన్న పిల్ల, ఆడపిల్ల మంత్రం చదువుతుంది, వేదం చదువుతుంది. ఆ వేదం ఏంటంటే ప్రజలు ఇంతమంది నిశ్చేతులుగా ఉన్నారు, బానిసల్లా బతుకుతున్నారు, ఎందుకు మీలో శక్తి లేదా అన్నట్టుగానో మరేమో ఆ మంత్రాలకు నాకు అర్థం తెలియదు. నాకైతే అర్థమైంది అది. మీరు ఎందుకు ఇలా ఉన్నారు నిశ్చేష్టులుగా, మీలో చేతనం లేదా, అచేతనంగా ఎందుకున్నారని అమ్మాయి ప్రేరేపిస్తున్నట్టుగా అనిపించింది. ఆ వేదం చదివిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రజలు వీరమల్లు అందరూ తిరగబడి వాళ్ళందరినీ చేసే సన్నివేశం చాలా రక్తి కట్టించారు. సినిమాకి హైలైట్ అండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆ సీన్ చూడటానికి మళ్ళీ వెళ్తాను. చాలా బాగుంది, మంచి సినిమా. ఇది ఎందుకు చూడొద్దని ప్రచారం చేస్తున్నారంటే సనాతన ధర్మం గురించి ప్రజలకి ఈ జనరేషన్కి ముఖ్యంగా తెలియని వాళ్ళకి తెలిసేలా ఉందండి ఈ సినిమా. అది తెలుసుకుంటే ఎక్కడ బాగుపడిపోతారో ఈ జనరేషను. మన దుష్ట శక్తులు ఉంటాయి కదా, వాళ్ళకి నడవదు కదా, మరి వాళ్ళని అటకాయిస్తారు కదా వీరమల్లులాగా. మరి ప్రతి ఒక్క యువత కూడా ఒక వీరమల్లుగా ప్రతిఘటిస్తారని చెప్పి వాళ్ళ భయం అనమాట. అందుకని ఆ సినిమా చూడకూడదు, దాని ద్వారా పవన్ కళ్యాణ్కి డబ్బులు రాకూడదు. అందుకనే అట్లాంటి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఏం లేదండి, ఎవరు చూసినా చూడకపోయినా సరే ప్రతి ఒక్క బాధ్యత కలిగిన నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఎందుకంటే ఆ సినిమాలో నీతి, ధర్మం, నిజాయితీ, శక్తి,
మంచి అన్నీ ఉన్నాయండి, ఒకటని కాదు. ఆ సినిమా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. మేమందరం తప్పకుండా వెళ్తాం. మళ్ళీ గత 5 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భీమ్లా నాయక్ సినిమా కానీ దానికి ముందు వచ్చినటువంటి సినిమాలు కానీ రేట్లు తగ్గించేసి షోలు తగ్గించేసి అప్పుడే అంటే ఎంత చేసినా కానీ పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపలేకపోయినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఉండి లేదంటే కూటమి ప్రభుత్వం ఉండి ఇప్పటికీ ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపాలి, పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేయాలి అంటే ఎలా ఊహించుకుంటారు? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదండి. అందుకని వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రతి ఒక్క ఆయన నడిస్తే ఒక విమర్శ, ఆయన కూర్చుంటే ఒక విమర్శ, ఆయనకి ఎవరైనా కాళ్ళ దండం పెడితే ఒక విమర్శ, ఆయన ఎవరికైనా షేకండ్ ఇస్తే ఒక విమర్శ, అన్నీ ప్రతిదీ A to Z ఆయన ఫాలో అవుతూ ఉంటవే వాళ్ళకి పని. హచ్ కుక్ ఉంటుంది కదా, అట్లా ఎట్లా ఫాలో అవుతుందో వీళ్ళు కూడా అట్లా ఫాలో అవుతూ ఉంటారు. అది మాకు ఎప్పుడూ అలవాటు అయిపోయింది. మేము దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోమండి. అది వాళ్ళకి అలవాటు. మాకు ఏంటంటే మా పని చేసుకుంటూ వెళ్ళిపోవటం మా పవన్ కళ్యాణ్ గారికి అలవాటు. మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా పైన కొంతమంది మరి చూసి రివ్యూలు ఇస్తున్నారో చూడకుండా రివ్యూలు ఇస్తున్నారో, రాజకీయం చేసే స్థాయి నుంచి సినిమా రివ్యూలు ఇచ్చే స్థాయి వరకు వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఎలా చూడుతుంది? మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఆ మూవీలో ఔరంగజేబు గారు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తే వాళ్ళ నాన్న కూడా చంపేశాడు. తర్వాత మా హరిహర వీరమల్లు గారు వచ్చి ఆయన్ని ఏ రకంగా దెబ్బతీశారనేదే సినిమా మనకు తెలుసు. గడిచిన 5 సంవత్సరాలు మన జగన్ బాబు గారు ఔరంగజేబు అవతారం ఎత్తి ఎలా అయితే వాళ్ళ బాబాయిని కానీ ఎన్ని స్కాములు చూస్తున్నాం బయటపడుతున్నాయి. అలాగే అదే తరహాలో మన వీరమల్లు క్యారెక్టర్లో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎక్కడ వాళ్ళని అంతమొందించి పార్టీయే లేకుండా చేస్తారు అని భయం పెట్టుకొని ఎలా అయినా ఈ సినిమా ఎవరు చూడకూడదు అంటే జరిగిపోయిన 5 సంవత్సరాలు ఔరంగజేబులో మేము తలుచుకొని ఆయన్ని ఎన్ని రకాలుగా నాశనం చేస్తామో ప్రజలు అని భావించి ఈ సినిమా ఎవరు చూడడానికి వీలు లేదు అని ఒక వార్తని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే తరహాలో వెళ్ళారు. చాలా దెబ్బ తగిలింది వాళ్ళకి. ఎందుకంటే సినిమా అందరికీ నచ్చింది. సనాతన ధర్మం తరతరాలుగా పురాతనంగా అందరం పాటిస్తున్నది. ఈ తరం వాళ్ళకి తెలియట్లేదు సనాతన ధర్మం అంటే ఏంటో ఇప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సైన్యాధ్యక్షుడిగా మమ్మల్ని సైనికులుగా తయారు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా ముందుకెళ్లాలో ఆయన ఆధీనంలో మేమందరం ఎదుగుతున్న వాళ్ళం, తయారవుతున్న వాళ్ళం. మా భావి తరాలకి మా బిడ్డలను కూడా ఒక సైనికులుగానే తయారు చేయాలి. మనం ఏదో కింగులం మనం దలుచుకుంటే అన్ని రావాలని కాదు, మనం కష్టపడాలి. మనం కష్టపడితేనే మనం అనేది జనాలకు తెలుస్తుంది అని ఎలా అనేది మమ్మల్ని తయారు చేశారు. మేము అలాగే ఉంటాము. వాళ్ళకిలాగా ఔరంగజేబు అన్ని ఫ్రీ అన్నట్టు అలా ఎగబడే రకాలం కాదండి. కష్టపడే మేము తెచ్చుకుంటాం. గత 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఆయన సినిమాలపైన ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు రాజకీయాలు చేయాల్సినటువంటి వాళ్ళు సినిమాలపైన రివ్యూలు ఇచ్చుకుంటూ మేము దాన్ని బాయ్కాట్ చేస్తాం, మేము చూడం, వైసీపీ వాళ్ళు ఎవరు కూడా మేము చూడమంటే వైసీపీ వాళ్ళు సినిమా చూడనంత మాత్రాన సినిమా ఆగిపోతుంది. ఇప్పుడు సినిమాలు చూడనంత మాత్రాన అంటే వాళ్ళు కూడా జగన్ వదిలేసి పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఫ్యాన్స్ అయిపోతారు అని భయం ఉంది సినిమా చూస్తే. ఎందుకంటే ఆయన ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తేనే అందరూ ఆయన ఫిదా అయిపోతాం. దానికి ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు. ఎక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు చూస్తే మా పార్టీలోకి వస్తారు అని భయంతో ఆయన చూడొద్దు అంటున్నారు. అందుకని రివ్యూలు అంత గొప్పగా ఇస్తున్నారు ఆయన. ఆ రివ్యూలతోనే కదా వాళ్ళ పార్టీ వాళ్ళందరూ అయిపోయిందిరా ఏంది మన వద్దు అని చెప్పి ప్రతిదీ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారంట. ఒక్కసారి చూడండి, చూశాక మళ్ళీ మీరు జగన్ ని చూస్తారా? నేను ఛాలెంజ్ చేస్తా, జగన్ ని చూస్తారా మళ్ళీ మీరు మా పవన్ కళ్యాణ్ దగ్గరికే వస్తారు. సినిమా కాదు, ఆయన మీకు రేపు మొత్తం శివతాండవం చూపిస్తాడు, అన్నీ చూపిస్తాం, త్వరలోనే అన్నీ చూస్తారు.